ఓం నమ శివాయ. ఈ డెకరేషన్ అయితే హైలైట్గా ఉంది అసలు చూడడానికి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. ఈరోజు నేనైతే మన నెల్లూరులో మూలాపేటలో ఉన్న శివాలయానికి అయితే వచ్చాను. ఇదైతే ఎంట్రన్స్, ఇంకా లోపలికి అయితే వెళ్దానండి. ఇక్కడైతే వినాయకుడిని అయితే స్థాపించున్నారు మన వినాయక చవితి నుంచి. ఇంకైతే పర్మనెంట్గా అయితే స్థాపించేశారు. ఇంకా అలా లోపలికి అయితే వెళ్తుంటే ఇక్కడైతే చూడండి, ఈరోజు అయితే ఏకాదశి కదా, అది కార్తీక మాసంలో రావడం వల్ల దీన్ని అయితే బాగా అలంకరణ చేస్తున్నారు. ఇక్కడైతే కొంతమంది అయితే వాళ్ళ భజనలు అయితే చేసుకుంటా ఉన్నారు. అండ్ ఇక్కడైతే దీపాలు పెడుతున్నారు. అండ్ ఇలా నేను వెళ్తున్నప్పుడు అయితే చూడండి, ఈ గోడ ఉంది కదా, పారి గోడ, దానికి లోపల పక్క అంతా ఈ లైన్లో అయితే మనం ప్రదక్షిణలు చేసే లైన్లో రకరకాల శివుడు రూపాలన్నీ అయితే సపరేట్గా అయితే అరేంజ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడైతే చూడండి, రాముడు, సీత, సరస్వతీదేవి అండ్ బ్రహ్మదేవుడు వాళ్ళ విగ్రహాలు సపరేట్గా కేజీలాగా ఉన్న వాటిలో పెట్టారు. అండ్ ఇక్కడ నుంచి అయితే చూడండి, ఆ ఎల్ షేప్లో ఉండే లైన్ అంతా రకరకాల దేవీలను అయితే పెట్టారు. అంటే అమ్మవారు, సరస్వతీదేవి, దుర్గాదేవి, లక్ష్మీదేవి అండ్ చెంగాలమ్మ, మహాలక్ష్మ, ఇలా మనకైతే సగం పేర్లు అయితే తెలియదు. ఇంకా కింద ఉన్నాయి, అవైతే కొంచెం పాస్ చేసుకొని చదవండి మీకు చూడాలనిపిస్తే, అంత ఇంట్రెస్టెడ్గా అనిపిస్తే. ఇంకా అలా ఈ లైన్ అంతా చూడండి, ఈ లైన్ అంతా అమ్మవారి విగ్రహాలు అయితే రకరకాల విగ్రహాలు అన్నీ ఇక్కడైతే స్థాపించున్నారు. ఇవన్నీ అయితే నేనైతే చూశాను, మీకు చూపిద్దామని అయితే నేను ఇంక ఇదంతా అయితే వీడియో తీశాను. ఇంకా నేను అలా గుడి లోపలికి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వచ్చేసాను బయటికి. ఇంక ఇక్కడైతే చూడండి ఎంతమంది ఉన్నారో, చాలా మంది ఉన్నారు కదా. ఇదంతా ఎందుకంటే ఇందాక నేను బయట వచ్చేటప్పుడు అయితే చాలా కార్లు అయితే చూశాను. ఇవైతే ఎవరివో కాదు, మన నెల్లూరు ఎమ్మెల్సీ అండ్ శ్రీ కృష్ణ చైతన్య చైర్మన్ అయిన పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారివి. ఇంకా వీళ్ళైతే ఈరోజు ఈ మూలాపేట శివాలయానికి అయితే వచ్చారు పూజ చేయించుకోవడానికి. ఇంకా అలా పల్లకి సేవ చేసేటప్పుడు అయితే నేనైతే దానిలో అయితే పార్టిసిపేట్ చేశాను. ఒక నిమిషం అయితే ఉన్నాను. ఇంక ఇలా ఇక్కడికైతే పల్లకి తీసుకొచ్చేసాము. ఇంకా అలా అయితే అందరూ న్యూస్ వాళ్ళు అయితే ఆయన అయితే విచారిస్తూ ఉన్నారు. ఇంకా తర్వాత వాళ్ళైతే ప్రసాదం పెట్టారు, కొంచెం బగార్ రైస్. ఇంకా అదైతే తీసుకొని ఇంకా నేను బయటకు అయితే వచ్చేసాను గైస్. ఇంకా అలా వెళ్తున్నప్పుడు అయితే చూడండి, ఇక్కడైతే అంతరాలు వేసే చోటు. మనకి ఏమైనా చిడిచిడిగా జరిగినప్పుడు ఇక్కడికి వస్తే ఇక్కడైతే మంత్రించి అంతరం అయితే వేస్తారు. తర్వాత ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటే మనకైతే అంతా పోయిద్దని నమ్ముతారు. మీ పిల్లలకు కానీ మీకు కానీ ఏదైనా చిడిగా అనిపించినప్పుడు ఇక్కడికైతే వచ్చి అంతరం పెట్టుకోండి, ఖచ్చితంగా తగ్గిపోయిద్ది. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు గైస్. బై గైస్.